ఇప్పుడు యాదగిరి గారు రీక్యాప్ చేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురు దంపతులకు, శ్రీ విష్ణుప్రసాద్ గురువర్యులకు నా సాష్టాంగ పదాభివందనాలు. సహచరులందరికీ నా అభివాదములు. పరమాత్మ బోధించిన 6 అంశాల వివరణలో 4ని ముగించుకున్నాం. అవి జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి. 33 నుండి 35 శ్లోకాలలో ధృతి గురించి పరమాత్మ బోధించాడు. ఈ 3 శ్లోకాలను గురువులు మనకు క్రితం క్లాసులో బోధించారు. నేను ఈరోజు ఆ 3 శ్లోకాలను పునశ్చరణ చేయటకు ప్రయత్నం చేస్తాను. పరమాత్మ బుద్ధి గురించి వివరించే ముందు ధృతి కూడా వివరిస్తాను అర్జున అన్నాడు. ధృతైశ్చైవ గుణతః త్రివిధం. గుణాలను బట్టి ధృతి కూడా 3 రకాలు అని 29వ శ్లోకంలోనే ముందుగానే సూచన చేశాడు. ఇప్పుడు 33వ శ్లోకం చూద్దాం. ధృత్వా యయా ధారయతే మను ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వకి. ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలంటే విచక్షణా శక్తి ఉన్న బుద్ధి ఒకటే చాలదు, ధృతి కూడా దానికి తోడవాలి అంటున్నాడు పరమాత్మ. ధృతి అంటే గట్టి పట్టుదల. దీనినే ఫ్రీ విల్ లేదా విల్ పవర్ అంటారు. ఈ ధృతి కూడా 3 రకాలు అని చెప్పాడు. అవి సాత్విక, రాజసిక, తామసిక ధృతులు. మనకు చాలాసార్లు సందేహం వస్తుంది, మన జీవితాన్ని నిర్దేశించేది ఈ విల్ పవరా లేక విధి? విధి అంటే ప్రారబ్ధ కర్మ. కొంతమంది విధి నిర్దేశిస్తుంది అంటారు. మనకు భగవంతుడు ముందే మన తలరాత రాశాడు, మనం ఏం చేసినా ఈ తలరాతను మార్చుకోలేము అని వాళ్ళ ఉద్దేశం. అది పొరపాటు. కొంతమంది భగవంతుడు ఏమీ చేయడు, అంతా మనం చేసుకునేదే అనేది వీరి వాదన. ఇది తప్పే. 2 కూడా తప్పే అంటుంది శాస్త్రం. నిజానికి జీవితాన్ని నడిపించేది ఈ 2 కలిపి. ఒక్కొక్కసారి ఈ 2 ఎంత పెనువేసుకుపోతాయంటే ఒకసారి విధి లేదా ఫేట్ బలీయమైనదిగా కనిపిస్తుంది, మరొక్కసారి ఫ్రీ విల్ డామినేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రారబ్ధ కర్మ కూడా భగవంతుడు ఇవ్వలేదు, మనం చేసుకున్న కర్మల ఆధారంగానే వస్తుంది. మనము ఈ జన్మలో సంతోషంగా ఉన్నాము అంటే క్రితం జన్మలో మనము కొన్ని మంచి పనులు చేయటం వల్ల, అలాగే మనం ఇప్పుడు మంచి పనులు చేస్తే ముందు జీవితంలో కూడా సంతోషంగా ఉంటామని అర్థం. జ్ఞానికి వచ్చే జన్మ అంటూ ఉండదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్తమానంలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో కూడా సుఖవంతంగా ఉంటుంది. మనము నిత్య జీవితంలో చూస్తుంటాం, కొన్ని జబ్బులు వైద్యానికి పూర్తిగా తగ్గిపోతాయి, కొన్ని వైద్యానికి తగ్గకపోయినా జీవితాంతం ఉన్న పెద్దగా బాధించవు, మరికొన్ని వైద్యానికి అసలే లొంగవు. అలాగే మన ప్రారబ్ధ కర్మలు కూడా దుర్బల ప్రారబ్ధ కర్మలను ప్రాయశ్చిత్త కర్మలు చేసి రూపమాపుకోవచ్చు. మధ్యస్థ ప్రారబ్ధ కర్మలను ప్రాయశ్చిత్త కర్మలతో వాటి ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించుకోవచ్చు. కానీ ప్రబల ప్రారబ్ధ కర్మలు ప్రాయశ్చిత్త కర్మలు చేసినా ఉపయోగం లేదు, వాటిని మాత్రము అనుభవించక తప్పదు. దీన్ని మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అన్వయించుకుంటే క్రమ పద్ధతిలో సాధన చేస్తే జీవితంలోని కష్ట నష్టాలను తట్టుకోగలుగుతాం. ఒక సాత్విక ధృతి ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో ఉన్నతికి చేరగలడు. ఈ నేపథ్యంతో మనం ఈ శ్లోకంలో అర్థాలను చూద్దాం. ధారయతే, ఈ సాత్విక పట్టుదల ఉన్న వ్యక్తి అన్ని స్థాయిల ఆధ్యాత్మిక సాధన నిలబడతాడు. మన ప్రాణేంద్రియ క్రియాః అంటే మనసు, పంచప్రాణాలు, 10 ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. ధారయతే అంటే సాత్విక ప్రవృత్తి ఉన్న వ్యక్తి వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక జీవనం అంటే ఆషాముషిగా తీసుకునేది కాదు. మనసు పెట్టి ఎప్పటికప్పుడు ఇంద్రియాలు, పంచప్రాణాలు ఏం చేస్తున్నాయో సమీక్షించుకుంటూ ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మికత ఎదుగుదల ఉంటుంది. మనకున్న బలహీనతలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, బేరీజు వేసుకుంటూ, ఆత్మ విమర్శ చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉండనే ఉంటుంది. ఉదాహరణకు రావణాసురుడికి పరస్త్రీ బలహీనత, ధర్మరాజుకు జూదం బలహీనత. అందువల్ల ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ నిరంతర సాధన చేస్తూ పోతే బలహీనలు కొన్నాళ్లకు తగ్గుతాయి.
స్వామీజీ భగవన్నామ జపం చేస్తే ఒక మంచి అలవాటును చేసుకొని మన బలహీనతలను తగ్గించుకోవాలి అంటారు. శివానంద స్వామీజీ ఈ సమీక్షలన్నింటినీ గురించి ఒక ఆధ్యాత్మిక డైరీ రాయటం అలవాటు చేసుకోవాలి అంటారు. అవ్యభిచారిణ్య అంటే లక్ష్యం నుంచి పక్కకు తొలగని ఏకాగ్రత ఉండాలి. లౌకిక వ్యవహారంలో ఎంత కూరుకుపోయినా కూడా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని మర్చిపోకూడదు. లౌకిక జీవితంలో ఎన్ని పనులు చూసుకుంటున్నా, డబ్బు సంపాదన, పిల్లల పెండ్లి లాంటి కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ పోతున్నా కూడా ప్రణాళికాబద్ధంగా కొంత సమయాన్ని ఆధ్యాత్మిక జీవితానికి కేటాయించుకోవాలి. పదవీ విరమణ అయ్యాక చూద్దామని అనుకుంటే మన ఇంద్రియాలు కూడా అప్పటికి పదవీ విరమణ చేస్తాయి. కాబట్టి ఇలా చెక్కు చెదరటి ఏకాగ్రత ఎలా సాధించాలంటే యోగాభ్యాసం వల్ల. ముఖ్యంగా పతంజలి యోగ సూత్రాలు చిత్త ఏకాగ్రతకు తోడ్పడతాయి. చిత్తవృత్తిని నిరోధించుకోవాలి. చిత్తవృత్తి నిరోధకం అంటే మన ఆలోచనలను మంచి మార్గంలో నిర్దేశిస్తే మాటలు మంచివి వస్తాయి. మాటలు, ఆలోచనలు మంచి మార్గంలో ఉంటే మంచి కర్మలు చేస్తాం. ఈ విధంగా యోగా మన ఆలోచనలను మోక్షం వైపు తీసుకెళ్తుంది. సాధృతి పార్థ సాత్వకి. ఓ అర్జున, ఇటువంటి ధృతి సాత్విక ధృతి అంటున్నాడు పరమాత్మ. శ్లోకం సారాంశం చూస్తే మనసు, ప్రాణము, ఇంద్రియాలు చేసే ప్రక్రియలను ఆధ్యాత్మిక చింతన వైపు యోగా ద్వారా ఏకీకృతం చేసే ధృతిని సాత్విక ధృతి అంటారు. ఇప్పుడు 34వ శ్లోకం. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. ఈ శ్లోకంలో పరమాత్మ రాజసిక ధృతిని గురించి చెప్తున్నాడు. రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి కూడా అద్భుతమైన పట్టుదల ఉంటుంది, కానీ దానిని లౌకిక విజయాలకు ఉపయోగిస్తాడు. దానికి కారణం అతనికి ఆధ్యాత్మిక లక్షణాల గురించి తెలియకపోవచ్చు, లేదా నమ్మకం లేకపోవచ్చు. అతను తన దృష్టినంతా లౌకిక విజయాల మీదే కేంద్రీకరిస్తాడు. డబ్బు సంపాదన మీదనే అతని ధ్యాస. పూజ కూడా చేసే తీరిక ఉండదు. వీరికి స్వామిజీ చెబుతుంటాడు, మెరుపు మీద ఉపాసన చేయాలంటే అలాంటి వారు మెరుపు వేగంతో పూజ చేసి బయటపడతారు. ధారయతి, అలా పరుగులు తీస్తూనే ఉంటారు, కానీ వారి తపన మోక్షం కోసం మాత్రం కాదు. ధర్మ కామార్థాన్, ధర్మార్థ కామాల కోసం పరుగులు తీస్తుంటారు. రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి సకామ కర్మలు చేస్తాడు. అతను ఇహలోక పరలోక సుఖాలు కోరుకుంటాడు. అతను కొన్ని ధర్మ కార్యాలు చేసినా వాటి వల్ల వచ్చే పుణ్యాన్ని లౌకిక విజయాలకే వాడుకుంటాడు. అలా అర్ధకామాల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. ప్రసంగేన, ఈ పరుగులు తీవ్రమైన కోరికతో చేస్తుంటాడు. తనకు గౌరవ మర్యాదలు కావాలనే తపనతో ఉంటాడు. అతనికి ఉన్న హోదా పోతే గౌరవం కూడా పోతుంది. ఏది ఎక్కడ ఉంటే గౌరవమో తెలిపే ఒక శ్లోకం చూద్దాం. స్థాన భ్రష్టాన శోభంతే దంతకేశ నఖ నరహ. సాధారణంగా ఈ 4 అంశాలు వాటి స్థానంలో ఉంటేనే వాటికి గౌరవం. ఆ చోటు నుండి కదిలితే వాటికి విలువ ఉండదు. దంతాలు నోటిలో ఉన్నంత వరకే గౌరవం, కింద పడిపోతే ముట్టుకోం. కేశ, జుట్టు తల మీద ఉన్నంత వరకే విలువ, రాలిపోతే విలువ లేదు. నఖ, గోరు చేతికి ఉన్నంత వరకే దానికి రకరకాల నెయిల్ పాలిష్లు వేస్తారు, కానీ కింద పడితే అశౌచం అవుతుంది. నరహ, మనిషి తన ఉద్యోగంలో ఉన్నంత వరకే గౌరవిస్తారు, అది పోగానే ఎవరూ పట్టించుకోరు. అందువల్ల రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి హోదాకు అతుక్కుపోతాడు. ఫలాకాంక్షి, అటువంటి వ్యక్తి లౌకిక ఫలాలనే ఆశిస్తాడు, ఆధ్యాత్మిక విజయాలను కాదు. సాధృతి పార్థ రాజసి. ఓ పార్థ, అటువంటి ధృతి రాజసిక ధృతి అంటున్నాడు పరమాత్మ. శ్లోకం సారాంశం చూస్తే ధర్మార్థ కామాల వెంట లౌకిక విజయాల కోసం తీవ్రమైన కోరికతో పరుగులు తీసేలా చేసే ధృతిని రాజసిక ధృతి అంటున్నాడు పరమాత్మ. 35వ శ్లోకం సార్. యయా స్వప్నం భయా శోకం విషాదం మిదమేవ చ న విముంచతి దుర్మేధ ధృతి సా పార్థ తామసి. ఈ శ్లోకంలో తామసిక ధృతిని వివరిస్తున్నాడు పరమాత్మ.
తామసిక ధృతి ఉన్న వ్యక్తికి కూడా గట్టి పట్టుదలే ఉంటుంది. కానీ కర్మ చేయకుండా ఉండటానికి, కర్మలను వాయిదా వేయటానికి చక్కని పట్టుదల చూపిస్తుంటాడు. స్వప్నంన విముంచతి. విముంచతి అంటే వదలడు. అతను నిద్రపోతూనో నిద్ర మత్తులోనో ఉంటూ పగటి కలలు కంటూ గాలిలో మేడలు కడుతూ ఉంటాడు. పగటి కలలను బదలడు. ఒకవేళ ఇటువంటి వారికి ఏ తాతల నాటి ఆస్తి కానీ, సంపాదించి పెట్టే తండ్రి కానీ ఉన్నా హాయిగా తిని తిరుగుతారు. ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ అనే ఎపిక్యూరియన్ మోటోతో ఉంటాడు. భయంన విముంచతి. భయాన్ని వదలడు. అంటే ఏ పని చేపట్టడు. ఏదైనా చేస్తే కదా ఓడిపోతానన్న భయాన్ని వదిలిపెట్టు ఉంటుంది. పైగా నేను జీవితంలో ఎన్నడూ ఓడిపోను, అసలు ఓడిమంటూ ఎరగడు అంటాడు. ఏదైనా పని చేస్తే కదా ఓటమో జయమో కలిగేది. కానీ ఇతను భయం వల్ల ఏ పని చేయడు. శోకంన విముంచతి. ఈ తామసిక వ్యక్తిని శోకము ఎన్నడూ విడిచిపెట్టదు. సాధారణంగా ప్రతి మనిషి 2 వ్యక్తిత్వాలతో జీవితాన్ని అనుభవిస్తాడు. కర్తగా పనిచేస్తాడు, భోక్తగా కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు. కానీ తామసిక వ్యక్తి కర్తగా ఈ జన్మలో ఏ పని చేయకపోయినా క్రితం జన్మలోని దుష్కర్మల ఫలాల వల్ల శోకం తప్పదు. విషాదం న విముంచతి. ఇటువంటి వారు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు. ఏ పని చేయమన్నా మూడ్ లేదు అంటారు. దయానంద స్వామీజీ ఇటువంటి మూడ్ లేదన్న వారిని మూఢ అనే హాస్యంగా అంటారు. ఎప్పుడూ ఈ వ్యక్తి మనస్తాపంలోనే ఉంటాడు. మదమే వచన విముంచతి. మదం అంటే విషయాల ఆలసలు మునిగి తేలుతారు. ఆస్తులను హారతి కర్పూరంగా కరిగించి వేస్తారు. ఏ పని చేయక రచ్చబండ దగ్గర చేరి పిచ్చాపాటిని మాట్లాడుతూ ఏ లక్ష్యం లేక జులాయిగా తిరుగుతుంటారు. ఇటువంటి వ్యక్తి పొరపాటున ఏదైనా పని చేస్తే అది ఇంద్రియాలను తృప్తిపరిచేదే అయి ఉంటుంది. చిన్మయానంద స్వామిది ఎప్పుడూ చెప్తారట, మనిషి అన్న ప్రతి వాడికి ఏదో ఒక లక్ష్యం ఉండాలని. కానీ తామసిక వ్యక్తికి ఏ లక్ష్యమూ ఉండదు. నా విముంచతి అంటే అతని మొండి పట్టుదలను వదలడు. మీరు వేదాంతానికి వచ్చి వారిని ఉద్ధరిద్దామని ప్రయత్నం చేస్తే వారు మిమ్మల్నే ఒప్పించి వారి మార్గంలోకి మిమ్మల్ని లాగాలని చూసే అంత తెలివితేటలు ఉంటాయి వారికి. మీరు సిగరెట్ మానేయమని చెప్పే ప్రయత్నం చేస్తే మీకు సిగరెట్ అలవాటు చేస్తారు. అంత సమర్థులు. సాధారణంగా మనసు తప్పు చేస్తే బుద్ధి సరిచేసే ప్రయత్నం చేస్తుంది. వినకపోతే ఒకసారి మందలిస్తుంది. అప్పటికి వినకపోతే అదే మనసుతో బుద్ధి కూడా ఒక చేతులు కలుపుతుంది. ఇది తామస బుద్ధి వారి బుద్ధి లక్షణం. దుర్మేధ. వీరి బుద్ధి చెడుదారి పట్టింది. ఇటువంటి వారిని మీరు మార్చలేరు. సాదృహి పార్థ తామసి. ఓ అర్జున, అటువంటి ధృతి తామసిక ధృతి అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకం సారాంశం చూస్తే పగటి కలలు కంటూ భయము, శోకము, విషాదము, మదము అనే గుణాలను వదిలిపెట్టకుండా చేసే ధృతిని తామసిక ధృతి అంటారు. ఇక్కడితో 3 రకాల ధృతి గురించి అయిపోయింది. ఎవరికైనా తామసిక ధృతి ఉంటే దాన్ని పోగొట్టుకోవాలి. దాని నుంచి రాజసిక ధృతికి రావాలి. అప్పుడు లౌకిక విజయాలకు పాటుపడి కావాల్సినంత సంపాదించాక, పంచమహా చేశాక సాత్విక ధృతికి ఎదగాలి. ఇలా మన జీవిత లక్ష్యం ఉండాలి. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా బాగా చెప్పారు సార్. క్లాస్ లో టీచ్ చేస్తున్నట్టే ఉంది. బాగుంది. మొత్తం అంతా బాగా చెప్పారు. అదే మీరు సీజన్డ్ ఆర్టిస్ట్. నేను క్లాస్ లో చెప్పినా కూడా బుక్ లో లేని కొత్తగా క్లాస్ లో చెప్పిన యాడ్ చేశారు. బాగుంది.